హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రేవతి పిల్ల. యాక్చువల్లీ ఈరోజు వ్లాగ్ ఏంటంటే ఘన బర్త్డేకి నేను వెళ్ళట్లేదు. అప్పుడే వాడికి 1 year వచ్చేసింది. అసలు నమ్మాలనిపించట్లేదు. ఎవ్రీ పేరెంట్స్ కూడా ఇది అనుకునే ఉంటారు. ప్రతి ఒక్క పిల్లలు వాళ్ళ ముందే పుట్టి పెరుగుతూ వాళ్ళు గ్రోత్ అవుతూ ఉంటే మా పిల్లలైనా ఎంత ఫాస్ట్ గా గ్రోత్ అయిపోతున్నారో నా మెమరీస్ అన్ని చూస్తూ వస్తాం కదా. ఒక్కొక్క మైల్ స్టోన్ వాళ్ళు రీచ్ అవుతుంటే చూస్తూ నమ్మాలనిపించదు అనమాట. మా పిల్లలు అప్పుడే ఇంత పెద్దోళ్ళు అయిపోతున్నారని. అలాగే మేము కూడా పేరెంట్ అయిన తర్వాత, నేను ఇదంతా ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత నాకు తెలుస్తుంది ఘనతో ఉన్న మెమరీస్ అవన్నీ కూడా. అప్పుడే ఇంత పెద్దోడు అయిపోయాడా మా ఘన అని చెప్పేసి. సో వాడి బర్త్డేకి అయితే నేను వెళ్ళట్లేదు, సమ్ రీజన్స్. సో ఇంట్లోనే చిన్నగా నేను వాడికి దాన్ని ఏమంటారు సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. కేక్ కటింగే చిన్నది, ఎందుకంటే నేను వెళ్ళట్లేదు కదా బర్త్డేకి. సో ఇంట్లో చిన్నగా నేను మిస్ అవ్వకుండా ఉండేదానికి, నాకు ఆ మిస్ ఫీలింగ్ రాకుండా ఉండడానికి నేను ముందే కట్ చేయించేద్దాం అనుకుంటున్నాను. సో ఇప్పుడు కటింగ్ వీడియో చూద్దాం. దట్టు నేను చిన్నగా డెకరేషన్ చేశానని చెప్పాను కదా, అది మీకు కూడా చూపిస్తాను చూడండి. ఇంకా చిన్నగా డెకరేషన్ చేశానని చెప్పాను కదా, అదే ఇదనమాట. పెద్దగా ఏం స్ట్రెస్ తీసుకోలేదు. ఒక 10 బెలూన్స్, ఇది 1 అనేది హెచ్బిడి సింపుల్గా అట్లా తీసుకొచ్చి చేసామన్నమాట. అరౌండ్ ఒక 200-300 రూపీస్ కూడా అవ్వలేదు వీటికి. బట్ అసలు ఏం ప్లాన్ చేయాలో అర్థం కాలేదు. ప్రతిదానికి కూడా ఇప్పుడు పార్టీ థియేటర్స్ చాలా ట్రెండ్లో ఉన్నాయి కదా, అక్కడికి తీసుకెళ్దాం అనుకున్నాను. బట్ ఎందుకో వర్షం పడింది, అందుకే ప్లాన్ అంతా ఫ్లాప్ అయింది. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you. Claps kodu. Dress neat గా ఇవ్వడు. యాక్చువల్లీ ఆ రోజు September 8 రేవతి వల్ల యానివర్సరీ రోజే అనమాట. ఈడు బర్త్డే చేశాను నేను. ఆ రోజు వర్షం పడుతుందని చెప్పాను కదా, అందుకే ప్లాన్ ఫ్లాప్ అయింది. ఇంటి దగ్గరే కేక్ కట్ చేసామన్నమాట. ఆ వీడియోలోనే కలిపి ఇది పోస్ట్ చేద్దాం అనుకున్నాను, బట్ అది లాంగ్ అయిపోయింది. అందుకే 2 parts చేసి ఇదొక రోజు అదొక రోజు పోస్ట్ చేద్దాం అనుకొని ఇట్లా ఈ వీడియో చేసామన్నమాట. ఈ చిన్న డెకరేషన్ చూసే మా వాడు చాలా ఎగ్జైట్ అయిపోయాడు. ఆ బెలూన్స్, దాని వెనక్కున్న డాల్ బొమ్మ అవన్నీ చూసి ఎగ్జైట్ అయిపోయాడు. ఇంకా వాడు బర్త్డే రోజు అయితే ధూమ్ధామ్ చేస్తారనమాట. ఇక్కడ మేము హ్యాపీ బర్త్డే అని పాడుతుంటే వాడు హ్యాపీ బర్త్డే అని ప్రతిసారి క్లాప్స్ కొడతాడు అనమాట. వాడి బర్త్డేకి వాడే క్లాప్స్ కొట్టుకుంటాడు మంచిగా. ఇంకా మంచిగా విష్ చేసుకొని వీడితో కేక్ కటింగ్ అయితే చేస్తున్నాం అనమాట. ఇద్దరం మమ్మీస్ కూడా మంచిగా కోరుకుంటున్నాం మా గగన్ గడు ఫ్యూచర్లో మంచి హైట్స్కి వెళ్ళాలని చెప్పేసి. చిన్నది జస్ట్ తిన్నాడో లేదన్నది. క్యాండిల్ అంతా కరిగిపోతుంది చూడు కాలుతో. మా అక్క అయితే ఇంత సింపుల్గానే కాకుండా కొంచెం మంచిగానే చేద్దాం అనుకుంది. మంచి కేక్ కూడా వాడి కోసం రెడీ చేయిద్దాము అని చెప్పి ప్లాన్ చేసుకుంది. బట్ వర్షం వలన ఆ రోజనే కాదు 1 week నుంచి ఎందుకో నాన్ స్టాప్గా రైన్స్ పడతానే ఉన్నాయి ఆ వీక్. ఇంకా ఏదో ఒకటి సింపుల్గా చేసేద్దాము, నేను మిస్ అవ్వకుండా ఉండాలి అంటే ఫస్ట్ కేక్ నేనే కోయిపించాలి. గగన్ బర్త్డే కేక్, అది కూడా నేనే ఫస్ట్ కోయిపించాలి అని చెప్పేసి ఇట్లా సెలబ్రేట్ చేసామన్నమాట. గగన్ కూడా మంచిగా సపోర్ట్ చేశాడు. యాక్చువల్లీ వాడు అప్పుడే పడుకొని లేసాడు అనమాట. యాక్చువల్లీ వేరే పిల్లలు అయితే పడుకొని లెగ్గానే ఏడుస్తారు కదా, వీడు కూడా ఏడుస్తాడు. ఏడ్డాన్ని నేనేం చెప్పను, వాడు ముందే నేను ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఏడుస్తాడు అని ముక్క ఆలకించేసి చూసారా ఈ అని అట్లా అంటున్నాడు. చాలా అల్లరి నేర్చేసాడు. ఈ మధ్యన అయితే కొంచెం పెద్దగా అవుతున్నాడు కదా, 1 year వచ్చింది. ఫుడ్ అన్నీ మంచిగా టేస్ట్లు తెలుస్తాయి అనమాట వాడికి. కేక్ అనేసరికి కొంచెం స్వీట్నెస్ ఉంది కదా, ఎవరు ఎంత ఫాస్ట్గా కేక్ నాకు పెడతారా, నేను తిందామా అని చెప్పేసి కేక్ వైపు అట్లా చూస్తూ ఉన్నాడు. దీని నెక్స్ట్ క్లిప్ అనుకుంటా. బావ వాడికి చిన్న గిఫ్ట్ ఇద్దాము అని చెప్పేసి వస్తేను చేతిలో కేక్ ఉందేమో అనుకొని బావ చేతిని ఇట్లా పట్టేసుకుంటున్నాడు అనమాట. అదిగోండి, అది ఈ క్లిప్పే చూడండి. బావ చేతిలో గిఫ్ట్ ఉంది కదా, చిన్నది చిన్న లవ్ సింబల్. అదే గిఫ్ట్ ఆ రోజు మార్నింగ్ ఇదిగోండి మీ యానివర్సరీ గిఫ్ట్ అని చెప్పేసి ఇచ్చాడు. అదే గిఫ్ట్ మళ్ళీ మా దగ్గర నుంచి తీసుకొని ఇదిరా గగను నీ గిఫ్ట్ అని చెప్పేసి వాడికి ఇచ్చాడు. మా బావ మాత్రం గొప్ప కామెడీ పీస్ అనమాట. గగన్కి ఏమో తెలియదు కానీ లోకేష్కి
నరేష్కి అయితే మాత్రం కేక్ వైపే ఉందన్నమాట మనసంతా. గగన్కి మంచి బొమ్మ లాంటి కేక్ తీసుకొని రండి అంటే వాళ్ళకి నచ్చిండే ఫ్లేవర్ వాళ్ళకి నచ్చిండే కేక్ తెచ్చుకున్నారనమాట. ఎందుకంటే స్వీట్ మా అక్క నేను అంతగా తినము, వీళ్ళిద్దరూ స్వీట్ మంచిగా తింటారు, అందుకని షుగర్ డైట్ లో ఉన్నాను. అందుకని వాళ్ళకి నచ్చిండే ఫ్లేవర్ తెచ్చుకున్నారనమాట. కేక్ ఎంత వేంగిస్తారా అని చెప్పి ఎదురు చూస్తున్నారు అసలు కేక్ కోసం. అయితే ఈ వీడియోలో చూస్తారు. మా బావ అయితే కేక్ తీసుకెళ్ళి పక్కన కూడా ఎట్టిసాడు. మేము అక్కడ మాట్లాడుతుంటే కేక్ తింటా కూర్చున్నాడు అనమాట పక్కన. సో ఏదో నేను చేయలేదు అనుకోకుండా నా సాటిస్ఫాక్షన్ కోసం చేసేసాను అనమాట. వీడు ఈ మాత్రమేనా కోఆపరేట్ చేస్తాడు అనుకోలేదు, చేశాడు బానే. సో అంతే గాయస్. థ్యాంక్ యూ గైస్. కమ్. సో చాలా ఫాస్ట్ గా అయిపోయింది. హ్యాపీ బర్త్డే చెప్పు. హ్యాపీ బర్త్డే. పుట్టినట్టున్నాడు. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే టు యూ. మా ఊళ్ళో నచ్చింది ఏదైనా మాకు రీసెంట్ గా అయితే ఇదే. వాడి బర్త్డే వాడే క్లాప్స్ కొట్టుకోవడం నేర్చుకున్నాడు. వాడి బర్త్డే వాడే క్లాప్స్ కొట్టడం నేర్చుకున్నాడు. సో జోజ్ కూడా దండ జో చేస్తాడు, మంచిగా కోఆపరేట్ చేస్తున్నాడు ఈ మధ్య. నాన్న నీ బర్త్డే కూడా అట్లానే కోఆపరేట్ చేయి. ఇదిగో కిసి కిసి పెట్టు, కిసి పెట్టు అటు. యాక్చువల్లీ చెప్పాను కదా ఆ రోజు అయితే చాలా పెద్ద వర్షం వచ్చిందనమాట. కేక్ కట్ చేస్తామా లేదా అని చెప్పి మేమే ఫీల్ అయ్యాము. కానీ అట్లోలాగా లోకేష్ నరేష్ కలిసి వర్షంలో తడుచుకొని మరి కేక్ తెచ్చారు. పర్వాలేదు ఎట్లోలాగా సెలబ్రేట్ చేసుకోవాలి అనుకున్నాము, ఇట్లా సెలబ్రేట్ చేసుకున్నాము. ఇక్కడ వచ్చేసరికి మా అక్కలు వాళ్ళ ఒపీనియన్స్ అడుగుతుంది అనమాట. 1 ఇయర్ మీకు ఎట్లా అనిపించింది గగన్తో అంటే, మాకన్నా మీరే ఎక్కువ ఉన్నారు కదా, మాకేం తెలుస్తుంది, మేము షిప్లో ఉన్నాము, వాడి మెమొరీస్ వాడి మైల్ స్టోన్స్ అన్నీ కూడా మేము మిస్ అయ్యాము. 6 months మేము లేము కదా, చాలా మిస్ అయ్యాము. కాకపోతే ఈ ఫీల్డ్ అంతే మరి తప్పదు ఉండాలి అని చెప్పి వాళ్ళు ఫీల్ అయ్యారనమాట. చాలా మేము కూడా ఫీల్ అవుతాము, అయ్యో ప్రతి మెమొరీస్కి వాళ్ళు మా పక్కన ఉండరే అని చెప్పేసి ఫీల్ అవుతాం. బట్ తప్పదు, ఇంకేం చేస్తాము. సో ఇంకా అట్లా ఫన్ చేసుకుంటా ఉన్నామన్నమాట. గగన్ కోసం తెలిసిందే హ్యాపీ బర్త్డే ఎంత బాగా నేర్చుకున్నాడంటే చాలా బాగా నేర్చుకున్నాడు. ప్రతి వీడియోలో నేను చెప్తా ఉంటాను హ్యాపీ బర్త్డే నేర్చుకున్నాడు వాడు అని చెప్పేసి. సో ఇప్పుడేమంటే వాళ్ళ డాడీ వచ్చి అప్పటికి 1.5 months అట్లా అయ్యింది. ఈ 1 year మేము చూసిండేదంతా వేస్ట్ అయిపోయింది. వాళ్ళ డాడీ ఇట్లా రాగానే వాళ్ళ డాడీయే ఎక్కువ అయిపోయాడు వాడికి. అసలు ఎవ్వరి దగ్గర ఉండడానికంటే అస్సలు ఇష్టపడ్డు. సో ప్రీ బర్త్డే సెలబ్రేషన్స్ అయితే ఇట్లా చేసాము సింపుల్గా. మా అక్క కోరిక మేరకు మా అక్క చేసింది ఇదంతా. సో మా అక్కకి థ్యాంక్స్ అక్క, థ్యాంక్ యూ సో మచ్. గగన్కి చిన్న మెమొరీ నీ సైడ్ నుంచి ఇచ్చినందుకు వెరీ వెరీ థ్యాంక్ యూ సో మచ్. సో ఇంకా ఈ వీడియో ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి. సో దట్స్ ఫర్ టుడేస్ వ్లాగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. బాయ్.